పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి కీర్తనలు రాసిన పుస్తకము 23వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చాలండి, కూర్చుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి, ఇదిగో ప్రభువా, వాక్యము నీది. నీ వాక్యము చేత ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ స్వరముతో మీరు మాతో మాట్లాడండి. మనుషుల జ్ఞానం అయితే వ్యర్థము తండ్రి. అయా ఇదిగో ప్రభువా, నిలబడుచున్న మీ దాసులను ప్రభువా మీరు అభిషేకించండి. నా నోటికి మీరు బూరగా ఉండండి. మీ సులువు చాటును మరుగుపరచండి. నీ శక్తి గల మహత్తు గల మాట చేత ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని, ఆది నుంచి అంత వరకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ కుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసు ద్వారా మీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ లేఖన భాగము దావీదు మహారాజు రాసిన కీర్తన. ఇదందరికీ కూడా బాగా సుపరిచితమైన కీర్తన. దాంట్లో మనం 23వ కీర్తన 6వ వచనంలో మనము చదువుకున్నాం. ఏమనంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఏమన్నాడు? నేను ఈ లోకంలో ఎన్ని దినాలైతే, ఎన్ని సంవత్సరాలైతే నేను జీవిస్తానో, నేను బ్రతుకుతుంటానో, ఈ లోకంలో దేవుడు నాకు ఎంతైతే ఆయుష్కాలాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడో, నా ఆయుష్కాల దినములన్నీ కూడా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. దాని వెనకాల నేను పరిగెత్తడం కాదు. ఏంటంట? కృపాక్షేమాలు నా వెనక. నేను ఎక్కడుంటే అక్కడ, నేను సముద్రంలో ఉన్నా, నేను అగాధ స్థలములో ఉన్నా, నేను ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నా కానట కృపాక్షేమాలు నా వెనకే వస్తే అని చెప్పేసి దావీదు మహారాజు ఏమన్నాడు? మాట్లాడుతున్నా. హల్లెలూయా. నేటి దినాల్లో జీవిస్తున్న ప్రజలందరూ కూడా, ప్రజలందరూ కూడా వారి కుటుంబము ఎంతో క్షేమంగా, కృపాక్షేమాలతో, ఆరోగ్యాలతో వర్ధనాలను ప్రతి కుటుంబానికి ఉంటుంది. అయితే కృపాక్షేమాల వెంట మన వెంట కాదంట. క్షేమం ఎక్కడుందో, ఆరోగ్యం ఎక్కడుందో, సంపదలు ఎక్కడున్నాయో, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో వాటి వెంట మనం పరిగెత్తడం కాదు. కానీ దావీదు అన్నాడు, నేను ఎక్కడుంటే అవే నా వెనకాల పరిగెత్తుకొని వస్తాయి అని చెప్పేసి దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? కృపాక్షేమాలు వెంటనే మనం పరిగెత్తడం కాదు. కృపాక్షేమాలే మనం ఎక్కడుంటే అక్కడ మన వెనక వస్తాయి అంట. దావీదు వెనకాల వచ్చాయి కాబట్టి దావీదు మహారాజు అన్నాడు, కృపాక్షేమాలు నా వెనకాలే వచ్చాయని తెలియజేస్తున్నాడు. దావీదు మహారాజు ఏమైతే చేశాడో అదే విషయాలు మనం కూడా చేస్తే, దావీదు ఎలా అయితే బహు గర్వంగా, బహు అతిశయంగా మాట్లాడుతున్నాడో, మనము కూడా నేటి దినాల్లో ఆ విధంగా మాట్లాడడానికి మనము సామర్థ్యాన్ని మనము, అంటే అటువంటి అతిశయాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి దావీదు అన్నాడు, కృపాక్షేమాలు నా వెనకాల వస్తాయి. దావీదు ఏం చేశాడో మనం కూడా అది చేస్తే, ఆ ప్రకారంగా మన జీవితము, మన ప్రవర్తన, మన యొక్క నడవడి, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఉండేందుకు దావీదులాగే మనం కూడా కృపాక్షేమాలను మన వెనకాలే తిప్పుకుంటూ ఉంటాం. మేము చదువుకునే దినాలలో హత్య అనే సిమ్ ఉండేది. అది తర్వాత వడఫోన్ అయిపోయింది.
హచ్చు హచ్చు కుక్క, చిన్నపిల్ల కుక్క భలే ముద్దు ముద్దుగా ఉండేదన్నమాట. దానికి యాడ్ ఏంటంటే, అమ్మా వేర్ ఎవర్ యు గో ఐ విల్ ఫాలో. ఏంటి? వేర్ ఎవర్ యు గో ఐ విల్ ఫాలో. అది ఎక్కడి నుంచి? బహుశా దావీదు దగ్గర నుంచి వాళ్ళు కాపీ చేసి ఉంటారు. హల్లెలూయా. కృపాక్షేమాలు నా వెనకాల వస్తాయి అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. కాబట్టి కేవలం దావీదు గురించి, దావీదు ఏదైతే చేశాడో అలాగే మనం కానీ జీవించినట్లయితే, అటువంటి చర్యలు మనం కానీ చేసినట్లయితే కృపాక్షేమాలే మన వెనకాల వస్తాయి. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు ఎవరమ్మా? దావీదు ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాల జనాంగానికి 40 సంవత్సరంలో ఏలిన చక్రాధిపతి. నేటికి కూడా యెరూషలేములో దావీదు యొక్క సమాధి ఉంది. దావీదు యొక్క వంశస్థులు నేటికి కూడా ఇశ్రాయేలు దేశంలో సజీవంగా నివసిస్తున్నారు. కారణం ఏంటి? దావీదు చేసిన పనుల వలన, కార్యాల వలన దావీదు కుటుంబానికి ఏమొచ్చినాయి? కృపాక్షేమాలు వచ్చాయి. మనకి బాగా తెలుసు, దేవుడు మందసం ఒబేదేదేము ఇంటిలో ఉండటం వలన దేవుడు ఒబేదేదేమును అతని ఇంటి వారిని, అతని సొత్తంతటిని బహుగా ఆశీర్వదించిన మాట ఉంది. తర్వాత ఎక్కడ కూడా మన బైబిల్ గ్రంథంలో ఒబేదేము గురించి కానీ తన కుటుంబం గురించి కానీ మరణ ఎక్కడ కూడా ప్రస్తావించబల్లా. అయితే దావీదు నిజంగా ఏం చేశాడు అదే మనం చేస్తే, దావీదు ఎలాగైతే నేటి వరకు శ్రేష్ఠుడై చిరంజీవిగా జీవిస్తున్నాడు, మనము మన కుటుంబం మన వంశాలు కూడా అలాగా ఈ లోకంలో వర్ధిల్లుతే. హల్లెలూయా. దావీదు చేసిన మొదలు పెట్టి చూద్దాం. దావీదు మహారాజు మంచి ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు, సింహం వంటి గుండె కలిగిన వాడు దావీదు. అటువంటి దావీదు ఏమన్నాడంటే, నాకున్న అధికారాన్ని బట్టు, నాకున్న డబ్బును బట్టు, నాకున్న పదవును బట్టు, నాకున్న పేరు ప్రఖ్యాతులను బట్టు నేను అతిశయించడం లేదు. కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మనమైతే, నేనైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. దావీదు మహారాజులో ఉన్న మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? దావీదు వెనకాల ఎందుకు కృపాక్షేమాలు పరిగెత్తుకుని వచ్చే తెలుసా నీకు? దావీదు ఏమన్నాడు? ఈ లోకంలో చాలా మంది ధనికులు, డబ్బున్నవారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, పదవులు ఉన్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు, వారందరూ కూడా దేనికో దేని వెంటో అతిశయపడతారు. వారికున్న పదవులు బట్టి, వారికున్న గర్వించే కారణాలు బట్టి అతిశయపడతారు. కానీ ఇదిగో నేనైతే జీవము గల దేవుని నామమును బట్టి, నేను ఆరాధిస్తున్నా నా దేవుడిని బట్టి, సజీవుడైన నా దేవుడిని బట్టి నేను అతిశయిస్తున్నా, నేను సంతోషిస్తున్నాను చెప్పేసి దావీదు గర్వంగా చెబుతున్నాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని బిడ్డలము, విశ్వాసము, ఆయన నమ్మిన జనాంగము, ఏర్పరచబడిన వారము, రాజులుగా యాజకులుగా ఉండడానికి పిలువబడిన దేవుడు సొత్తైన జనాంగమైన మనమందరం కూడా నేటి దినాన్ని నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు దేవుని బట్టి అతిశయిస్తున్నావు. నీ ఆనందం దేవుడిలో ఉంది. క్షణికాలం ఉండే ఈ లోకం యొక్క కామ బోధనలు బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? అతిశయపడుతున్నావా? అదే క్షణభంగురం. గడ్డి వలె ఎండిపోతుంది, పువ్వు వలె వాడిపోతుంది. అయితే దేవుడిలో మనం ఆనందించే ఆనందము ఈ లోకంలో నీకు సంతోషాన్ని, క్షేమాన్ని ఇస్తుంది. ఈ లోకంతో పాటే పరలోకంలో కూడా దేవుడితో యుగయుగాలు ఉండి సంతోషించే ఒక మంచి శ్రేష్టమైన ఆధిక్యతను నీకు ఇస్తుంది. హల్లెలూయా. దావీదు అందుకని గర్వంగా చెబుతున్నాడు, కృపాక్షేమాలు నా వెంటే వస్తాయి. కారణం ఏంటంటే నేను నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నా, నా దేవుని బట్టి నేను సంతోషిస్తున్నా. ఇదే మాట భక్తుడు కూడా చెప్పాడు. ఎవరో తెలుసా? ఇదిగో ఆనందించండి, మరలా చెబుతున్నా
చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 3:1 మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టము కాదు, మీకు అది క్షేమకరము. మనం ఏం చదువుకున్న మూలవాక్యము, కృపాక్షేమాలు నా వెనక వచ్చును, నా వెంట వచ్చును. పౌలు ఏమంటున్నాడు? మెట్టుకున్న సహోదరులారా, మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అది మీకు క్షేమకరము. మెట్టుకని మాట ఎప్పుడు ఉపయోగిస్తారు? మెట్టుకు అంటే ఏంటి? ఇక చాలు, గతించిన దినాలు ఇక చాలు. ఎక్కడైనా కానీ ప్రభువులో మీరు ఆనందించండి. ఓ ఫిలిప్పీలో ఉన్న నా సహోదరులారా, నా సంఘస్థులారా, ఓ ఫిలిప్పీలో ఉన్న సేనాధిపతులైన ప్రజలారా, చెరసాల నాయకుడా, నేను మీకు తెలియజేస్తున్నా, మీరు పడుతున్న హింసల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో మీరు సోలిపోవద్దు, పారిపోవద్దు, దేవుడిని మీరు విసర్జించవద్దు. కానీ మీరు పడుచున్న నిందలు, శ్రమలు, అవమానాలను దేవుని బట్టి మీరు ఆనందించండి. చాలు, మెట్టుకున్న సహోదరులను ఆనందించండి, అది మీకు క్షేమకరము. హల్లెలూయా. అందుకని చాలా సార్లు రాసిన పత్రిక, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దేంట్లో? ప్రభువులో. ఈ విషయాన్ని పౌలు ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు? దావీదు మహారాజు రాసిన దావీదు యొక్క జీవితం నుంచి పౌలు బహుశా ఆదర్శంగా తీసుకొని ఉంటాడు. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? ఇదిగో నా ఆనందం ప్రభువులోనే, నా అతిశయం ప్రభువులోనే. ఈ లోకంలో చాలా మంది గుర్రాలు, రథములు, రౌతులను బట్టి ఆనందిస్తారు, కానీ నేనైతే నా ప్రభువులో నేను ఆనందిస్తాను. కాబట్టి నేను క్షేమంగా ఉన్నాను. దేవుడు నా కుటుంబాన్ని ఏం చేశాడు? ఇదిగో సదాకాలము దావీదుకి నేను శాశ్వతమైన కృప చూపుచున్నాడు. ఓ దావీదా, ఇదిగో నీ వంశంలో ఒక రాజును చిరకాలము నిలబెడతాడని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అదేంటి? కృపాక్షేమాలంట దావీదు వెనకాల వచ్చాడు. కారణం ఏంటంటే దావీదు ప్రభువులో ఆనందించే వ్యక్తిగా ఉన్నాడు. అదే విషయాన్ని పౌలు కూడా ఏమంటాడంటే, పెట్టుకున్న సహోదరుల ప్రభువునందు మీరు ఆనందించడం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడు, సహోదరి, మొదటగా కృపాక్షేమాలు, క్షేమము, ఆరోగ్యము, భద్రత, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మనం వెంట రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని బట్టి ఆనందించాలండి. ఈ లోకంలో చాలా మంది అమ్మా వస్త్రాలను బట్టి, చాలా మంది సినిమాలను బట్టి, చాలా మంది సీరియల్లో వారు ఆనందాన్ని వెతుక్కుంటారు, సినిమాల్లో వారు ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒకసారి చూడండి, మీరు సినిమాకి వెళ్ళి బయటకు వస్తారు కదా, బయటకు వచ్చేటప్పుడు ఈ టీవీ ఛానల్ పట్టుకొని మాట్లాడుతుంటారు. వారిలో ఎవరైనా కానీ వారి ముఖాలు సంతోషంగా ఒకసారి చూశారు మీరు? ముఖం అంతా కూడా నీరసిల్లిపోయి అయిపోయిందా, అప్పుడు అయిపోయిందా అనేది వారి ఆనందం కేవలం క్షణమాత్రమే. అయితే దేవుడు మన ఆనందమట సదాకాలమట. హల్లెలూయా. అది తెలిసిన దావీదుకు మాట ఏంటంటే, ప్రభువా, ఇదిగో నీ రక్షణ ఆనందాన్ని, నీ పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ప్రభువా నా యొద్ద నుంచి నువ్వు దూరం చేయొద్దు అని చెప్పేసి ప్రభువును బతిమలాడుకున్నాడు. ఒక చిన్న పాపం చేసినప్పుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ప్రభువులో ఆనందించే వారిలాగా, అతిశయించే వారిలా ఉంటే కృపాక్షేమాలు మన వెనకనే పరిగెత్తుకుంటూ వస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే యేసులో జీవితం, ప్రియుని సన్నిధానంలో ఆనందమే, మాటల్లో చెప్పలేనిది నా ప్రియుని సావాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందునా గనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే యేసులో జీవితం, ఆనందమే యేసులో జీవితం, ప్రియుని సన్నిధానం
సావాసమే, మాటలు చెప్పలేనిది నా ప్రియుని సావాసమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అమ్మా దావీదు ఉన్నాడు 23:6 ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ నేను ఎన్ని దినాలని ఈ లోకంలో జీవిస్తాను. మోషే అంటున్నాడు, ఇదిగో నీ యొక్క ఆయుష్ నువ్వు 70 సంవత్సరాలు ఇచ్చావు, ఇంకా 20 సంవత్సరాలు ఇచ్చినా కానీ అది అయ్యా ఆయాసంతో కూడిన దినాలైనా కానీ నువ్వు ఎన్ని దినాలైతే బ్రతుకుతావో ఆ బ్రతికే దినాలన్నీ కూడా కృప, క్షేమము, సంపద, ఆశీర్వాదము, ఆరోగ్యము ఇవన్నీ కూడా నా వెనకాలే వస్తాయి అని దావీదు గర్వంగా చెబుతున్నాడు. కారణం ఏంటంటే ప్రభువులో ఆనందించాడు, ప్రభువులో సంతోషించాడు. కాబట్టి దావీదు వెనకాల కృపాక్షేమాలు వచ్చాయి. మొదలుగా మనం అందరం కూడా ప్రభువుని బట్టి ఆనందించే వారిగా ఉంటే, దేవుని నామాన్ని బట్టి మనం సంతోషించే వారిగా ఉంటే దావీదులాగా కృపాక్షేమాలు కూడా మనం వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తే హల్లెలూయా. రెండవదిగా దావీదు ఏం చేశాడు మనం కూడా అది చేస్తే అమ్మా, రెండవదిగా దావీదు ఏం చేశాడు మనం కూడా అది చేస్తే కృపాక్షేమాలు మన వెనకాల వస్తాయి. హల్లెలూయా. ఒకసారి చదవండి కీర్తనలు, పరిశుద్ధ వేద గ్రంథం నుంచి కీర్తనల పుస్తకము 37వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధ వేద గ్రంథం నుంచి కీర్తనలు 37వ అధ్యాయం 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, క్షేమము కలిగి సుఖించెదరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఏంటమ్మా, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, ఏ క్షేమం అంట? బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరంట బహుక్షేమంగా ఈ లోకంలో జీవించేది? ఎవరంట ఈ లోకంలో బహుక్షేమంగా సుఖించేది? ఎవరంట? దీనులంటే దీనుడు. ఎవరు? దీనుడు. దీనుడు క్షేమంగా సుఖిస్తారని చెప్పేసి పరిశుద్ధ వేద గ్రంథం మనకు తెలియజేస్తున్న. హల్లెలూయా. కృపాక్షేమాలు మన వెనక దీనులు క్షేమంగా జీవిస్తారని చెప్పేసి పరిశుద్ధ వేద గ్రంథం మాట్లాడుతుంది. దావీదులో ఉన్న దీనత్వం ఏమనుకుంటున్నారు అమ్మా? దావీదులో ఉన్న దీనత్వం ఏంటి తెలుసా? దావీదు బహుదీనుడు. ఎక్కడ చూపించుకున్నాడు తన దీనత్వాన్ని? ఒకనాడు ఒక ప్రవక్త వచ్చాడు. ఓ దావీదా, దావీదా నీకు ఒక స్టోరీ నేను చెప్పాలయ్యా, నీకు నేను ఒక ఉపమానం చెప్పాలని చెప్పేసి ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఇంటికి బంధువులు వచ్చారు. అయితే ఆ 100 గొర్రెలు ఉన్న ఇంటి పక్కనే ఒకతను ఉన్నాడు. అతనికి ఒక్క గొర్రె మాత్రమే ఉంది. బంధువుల ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము? చికెను, మటను, చేపలు తెచ్చి పెడతాం. అంతేనా? ఎవరైనా చుట్టాలు మనం ప్రేమించేవాళ్ళు మన ఇంటికి వస్తే ఏం చేస్తాము? అమ్మా చికెను, మటను తీసుకొచ్చి వారికి మంచి ఆహారం మనం పెట్టాలని ఆశపడతాం. అట్లాగే ఒక ఇంటికి బంధువులు వచ్చారంట. ఆ ఇంటికి బంధువులు వచ్చిన ఇంటి అతనికి 100 గొర్రెలు ఉన్నాయంట. అయితే అతని ఇంటి పక్కన ఉన్నాయి ఒక గొర్రె ఉందంట. అయితే 100 ఇంటికి బంధువులు వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే తన ఇంటి పక్కన ఉన్న ఒక్క గొర్రె ఉన్న ఆ గొర్రెను తీసుకొని వధించి బంధువులకు వడ్డన చేశాడట. దానిని వినగానే దావీదుకు మహాకోపం వచ్చింది. ఎవడాడు? వాడు నా రాజ్యంలో ఉండడానికి వీలేదు, వాడు మరణానికి పాత్రుడని చెప్పేసి దావీదు ఆ ప్రవక్తతో మాట్లాడాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, దావీదు ఇంటి ప్రవక్త అయినా నాతాను. ఏమన్నాడంటే, అయ్యో ఒక ఇంటికి చుట్టాలు వచ్చారు, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. కానీ అతను తన 100 గొర్రెల్లో ఒక దానిని కోయకుండా, బలివ్వకుండా, దాని మాంసాన్ని పెట్టకుండా ఒకే ఒక్క గొర్రె ఉన్న గొర్రె ఇంటిలో అతనికి వెళ్ళి దానిని బలవంతంగా తీసుకొని దానిని వండి తన బంధువులకు పెట్టాడని చెప్పేసి నాతాను చెప్పగానే దావీదు బాగా కోపం వచ్చేసి, రాజు కదా మరి, రాజు కదమ్మా మా వాడు ఎవరు చెప్పు, నాకు అధికారం ఉందని చెప్పేసి అనగానే నాతాను ఎవరంటే, దావీదా ఎక్కువ ఆవేశపడమాకయ్యా, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అన్నాడు. ఎవన్నాడు? ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అన్నాడు.
దావీదు ఆ మాట విని బహుదీనుడై తనను తాను తగ్గించుకొని తన పరుపు తన కన్నీల మీద తేలియాడేలాగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను చెప్పేసి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్త నాతాను ప్రవక్త ఒక మాట చెప్పగానే ఇదిగో నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ పాపం ఉంది అని చెప్పేసి దావీదుతో తెలియచేయగానే దావీదు చేసిన వెంటనే ఆ యొక్క నాతాను యొక్క మాటకు విధేయత చూపించాడు. బైబిల్ యొక్క చాలా మంది రాజుల దగ్గరికి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. అమ్మా, చాలా మంది రాజుల దగ్గర చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఒక రాజు దగ్గరికి, యెరోబోము రాజు దగ్గరికి పేరు తెలియని ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి, ఓ యెరోబోమా, నీవు ఏదైతే ప్రజలను యెరూషలేము మందిరమునకు వెళ్ళనీయకుండా నీవు ఈ 10 గోత్రాల ప్రజల్లో ఉన్నతమైన స్థలాలను నిలబెట్టి దహన బలులు అర్పిస్తున్నావో, నీవు ఆ దహన బలులు అర్పించే ఆ యొక్క యాజకులను నీలో నుంచి ఒక రాజు వస్తాడు, హోషేయుడు ఒక రాజు వస్తాడు. అతడు వచ్చి ఎందరైతే దేవుడికి ఇవ్వాల్సిన అర్పణలు అతనికి వెళ్ళకుండా ఉన్నత దుర్గాలను నువ్వు చేసి బలులు అర్పిస్తున్నావు, ఆ బలులు అర్పించే యాజకులను ఆ బలిపీఠం మీద ఆ యొక్క రాజు దహిస్తాడని యెరోబోముతో చెప్పగానే యెరోబోము బహు కోపం వచ్చిందంట, బహు రౌద్రుడైపోయాడంట. ప్రవక్త మీద కొట్టడానికి చేయలేపాడు. దావీదు లేపడా. ప్రవక్త నాతాను వచ్చి, అయ్యా, కార్యములు నా ఎడల స్థిరమైనవి. మా చేశాడు దావీదు ఆ ప్రవక్త మాటకు విధేయత చూపించాడు. ఈ చెయ్యెత్తాడు యెరోబోము ప్రవక్త మీదకి. అతని చెయ్యి ఏమైపు తెలుసా? అట్లాగే ఎండిపోయి, యెరోబోము చెయ్యి ఎండిపోయింది. ఎండిపోగానే మరలా యెరోబోము, అయ్యా అయ్యా నన్ను మన్నించు, నన్ను క్షమించాలి అనగానే మరలా ప్రార్థన చేయగానే ఆ ప్రవక్త ప్రార్థన చేయగానే అమ్మ ఏంటంట ఆ ప్రవక్త ప్రార్థన చేయగానే ఆ యెరోబోము చెయ్యి మరలా వచ్చింది. హల్లెలూయా. నా మాట మీద గ్రహిస్తున్నారా? దావీదు అయితే ప్రవక్త చెప్పగానే విధేయత చూపించాడు, దీనుడయ్యాడు. ఎవ్వడు దీనుడై నా మాట విని గడగడ వణుకుతాడో వాడినే నేను దృష్టి ఉంచుతా, వాడినే నేను దీవిస్తా, వాడినే నేను ఆశీర్వదిస్తాను. పరిశుద్ధ వేద గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగా యెరోబోము అలా అలా చేయకుండా చెయ్యి వెత్తాడు. ఆ ప్రవక్త మీద చెయ్యి వెత్తాడు కొట్టడానికి. వెంటనే ప్రవక్త చేయగల కుష్టి మీద వచ్చి మరలా ప్రార్థన చేయగానే ఆ చెయ్యి మరలా వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దావీదు మనం ఏం చదువుకున్నాము? ఇదిగో కృపాక్షేమాలు నా వెనకాలే వస్తాయని దావీదు మహారాజు చాలా గర్వంగా చెబుతున్నాడు. కృపాక్షేమాలు అంటే నేను వెళ్ళడం కాదు, కృపాక్షేమాలు నా వెనకాల వస్తాయి. కారణం ఏంటంటే దావీదు దీనుడు, దావీదు బహుదీనుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు దావీదుని చిరకాలం కృపాక్షేమాలతో దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. హల్లెలూయా. ఈ మాటలో మీకు ఒక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా బహుదీనుడు, సాత్వికుడు. ఎక్కడ యోధా గలతీయ ప్రాంతాలలో యెరూషలేము అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. సాత్వికంగా జీవించాడు. మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు. కార్చినప్పుడు ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళు, 7 ఖండాలు ఎక్కడికైనా వెళ్ళు, దేవుడి మందిరం లేని ప్రదేశము, అమ్మా దేవుడి యొక్క మాటలు ప్రవర్తించే ప్రవక్తలు దైవ సేవకులు లేని గ్రామం అంతా ఉండదు. కారణం ఏంటంటే యేసు దీనుడై భూమిని స్వతంత్రించుకున్నాడు. అమ్మా యేసు ఇదిగో నేను సాత్వికుడను, నేను దేవ మనసు కలవాడని యేసు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే దావీదు కూడా ప్రవక్త అయిన నాతాను మాటకు దీనుడై ఉన్నాడు. కాబట్టి దావీదుకి దేవుడు ఏమనుగ్రహించాడమ్మా? కృపాక్షేమాలు. అమ్మ కృపాక్షేమాలు ఏంటంటే క్షేమం అంటే ఆరోగ్యము,
సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు, సమస్తమైన విషయాలంటూ కూడా దావీదు ఎక్కడుంటే దావీదా వేరే వాళ్ళు ఇవ్వు, నువ్వు కొండలో ఉంటావో గుట్టలో ఉంటావో గృహంలో తిరుగుతావో అని మాకు తెలియదు. దేవుడైతే మాకు ఆజ్ఞాపించాడు. ఏమో తెలుసా? దావీదు ఆడికి వెళితే ఓ కృపాక్షేమారా మీరు దావీదు వెంట మీరు వెళ్ళాలని చెప్పేసి దేవుడు దావీదు కంట కృపాక్షేమాలు దేవుడు ఆజ్ఞాపించాడట. మరి మనము కూడా అంతే కదమ్మా. ఎవరినో ఒక చెప్పండి, అయ్యా మాకు క్షేమం వద్దు, మాకు నీ కృపదని చెప్పి సౌరవ్ ఒకరు చెప్తారా? ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ లోకంలో మేము క్షేమముగా సుఖముగా జీవించాలని అందరి ఆశ ఉంటే సరిపోదమ్మా. మనం ఏం చేయాలి? దావీదు ఎలాగైతే జీవించాడో ఆ విధంగా మనం జీవిస్తే కృపాక్షేమాలు మనం వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తే హల్లెలూయా హల్లెలూయా. మొదటగా దావీదులో లక్షణం ఏంటి? దావీదు దేవుని యందు సంతోషించాడు, దేవుని ఆనందించాడు. కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి సంతోషిస్తాను, కానీ నేనైతే నా దేవుడు నేను ఆనందిస్తాను సంతోషిస్తానని దావీదు తెలియజేశాడు. రెండవగా దావీదులో లక్ష్యం ఏంటంటే దీనుడు. ప్రవక్త అయిన నాతాను వచ్చి ఒక మాట తెలియచేయగానే వెంటనే ప్రవక్త మాటకు విధేయత చూపించి దీనుడు అయిపోయాడు. నేటి దినాల్లో సంఘాలలో ఎవరైనా విశ్వాసతో ఒక మాట చెప్పారు అనుకో, అమ్మా నీలో ఈ పాపం ఉందమ్మా, నీలో ఈ యొక్క అవిధేయత కనిపిస్తుందని ప్రవక్తలు కానీ దైవ సేవకులు కానీ చెప్పారనుకో, ఆ మాటకు గౌరవిస్తున్నారా? నన్ను అంటాడు పాస్టర్ గారు నాకు చెబుతాడా? నాకు చెప్పేది కూడా ఎంతమంది మనం చూడటం లేదు. ఎన్ని సంఘాల మీద, ఎన్ని సంఘ నాయకుల మీద విశ్వాసం తిరుగుబాటు చేయట్లేదు. మరి ఎలా వస్తుంది నీకు క్షేమం? నీకు ఎలా వస్తుంది? హల్లెలూయా. జాగ్రత్త. దేవుని సేవకులు కానీ దేవుని మందిరాల మీద కానీ నువ్వు వ్యతిరేకంగా పోరాడుతుంటే జాగ్రత్త. హల్లెలూయా ఎవరైతే నా మందిరాన్ని పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్త వహించి ఎవరైనా దైవ సేవకులు ఇదిగో అమ్మా నీలో ఈ అవిధేయత ఉంది, నీలో ఈ పాపం ఉంది, కాబట్టి నువ్వు దేవుడికి దూరంగా జీవిస్తున్నావు, కాబట్టి నీకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అసమానతలను తెలియజేసినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? దావీదు లాగా దీనుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మోకరిని, ప్రభువా ఇదిగో నేను విరోధంగా పాపం చేశానని నువ్వు క్షమించండి ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు కరుణావాస్యము కలిగిన వాడు, కృప కలిగిన వాడు. కాబట్టి మనల్ని ప్రేమించి మనలందరూ కూడా దీవించడానికి కృపాక్షేమం మనకి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మూడో విషయానికి చూద్దాం. కీర్తనలు, పరిశుద్ధ వేద గ్రంథం నుంచి కీర్తనలు 72వ అధ్యాయము 7వ వచనం చదవండి. పరిశుద్ధ వేద గ్రంథం నుంచి 72వ అధ్యాయం 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. అతని దినములలో, ఎవరి దినములలో? నీతిమంతులు వర్ధిల్లుతారు. ఎట్లాగా వర్ధిల్లుతారంట? చంద్రుడు లేకపోవు వరకు. ఏంటట? నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. మనం చదువుకున్న మూలవాక్య భాగం ఏంటి? కృపాక్షేమాలు నా వెంట వచ్చును. నీతిమంతులు వర్ధిల్లుదురు, వారు క్షేమము కలిగి చంద్రుడు లేకపోవు వరకు క్షేమము కలిగి జీవించుదురు. చంద్రుడు లేకుండా పోతాడా అమ్మా? చంద్రుడు లేకుండా పోతాడా? చదువుకునే విద్యార్థులకు బాగా తెలుస్తుంది. మనకి ఎన్ని వస్తాయి కాలాలు ఏంటమ్మా? 4 3 ఎండాకాలం, వానాకాలం, చలికాలం, 3 ఋతువులు. ఈ 3 ఋతువులు మనకి ఎందుకు వస్తున్నాయి? ఎవరు చెప్తారా?
ఈ 3 ఋతువులు మనకి ఎందుకు వస్తున్నాయి? చంద్రుడు దగ్గరగా వచ్చాడనుకో ఏమైంది? చలికాలం అయింది. అమ్మా, సూర్యుడు దగ్గరకు వచ్చాడనుకో, చంద్రుడు దూరంగా పోయి సూర్యుడు దగ్గరకు వచ్చాడు ఏమైంది? ఈ ఎండాకాలం అయింది. హల్లెలూయా. చంద్రుడే లేడనుకో, ఈ యొక్క వసంత కాలాలు లేవు. కానీ బైబిల్ ఏమని తెలియజేస్తుంది? నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రుడు లేకపోవు వరకు వారు క్షేమం. అంటే ఏంటంటే నీతిమంతులు అనేవారు ఎల్లప్పుడూ క్షేమంగానే ఉంటారు. అంటే దావీదులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే నీతిమంతుడు. ఏంటమ్మా? దావీదులో ఉన్న 3వ లక్షణం ఏంటి? నీతిమంతుడు. ఇప్పుడు నేనున్నాను అనుకో, నా పేరు ఆనంద కిరణం. సరే, నేనున్నాను అనుకో, నన్ను నీతిమంతుడని మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా బంధువులు, నా స్నేహితులు, నా మంచి కోరికలు వాళ్ళు ఏమంటారు చెప్పండి? మంచోడు, మా అబ్బాయి బలో మంచోడు, మా ఆయన బలో మంచోడు, అయ్యో ఆనంద్ బలో మంచోడు, అందరూ సాక్ష్యం ఇస్తాడు. సరేనా? అవును కదా? ఎవరైనా కాకి పిల్ల కాకి సామెత ఉంది కదా. అయితే మనం నీతిమంతులని ఎవరు చెప్పాలి? మనం నీతిమంతులని ఎవరు చెప్పాలి? మనకు సంబంధం లేని వారు, అమ్మా మన చుట్టాలు కాని వారు వారేం చెప్పాలి? ఇదిగో మన ఆనంద్ భలే నీతిమంతుడు అని చెప్పాడు. అప్పుడు కూడా వాసన ఉండదు కొంచెం. సరేనా? కొంచెం ఏదైనా నీతి ఉంటే నీతిమంతుడు చెబుతారు. హల్లెలూయా. అయితే దావీదు అంటే బహు నీతిమంతుడంట. దావీదు ఎంత నీతిమంతుడు తెలుసా? తన శత్రువుడి చేత తనను చంపడానికి ఇంచుమించు సౌలు మహారాజు తన యొక్క సైన్యముతో తన దగ్గర అందరితో కూడా ఇంచుమించు సుమారుగా 22-24 సంవత్సరాలు తరిగాడట. రోడ్ల మీద కాదు, కొండల్లో, గుట్టల్లో, కోడల్లో దావీదును చంపడానికి 2 సార్లు ఇంటికి కూడా పిలిచి, ఎవరైనా భోజనానికి పిలిచి ఎవరైనా పడతారని చెప్పండి. ఇంటికి భోజనానికి పిలిచి, అయ్యా ఇప్పుడు మా ఇంట్లో పండగ, మేము ప్రార్థన పెట్టుకుంటాం, భోజనానికి రండి అని చెప్పేసి ఎవరైనా కానీ భోజనానికి వచ్చిన వాడిని ఎవరైనా అవమానపరుస్తారా? కానీ సౌలంట భోజనానికి విందుకు పిలిచి దావీదును చంపడానికి ఈట ఇసుక వేశాడంట. కొంచెం కూడా తప్పిపోయిందంట ఈట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దావీదును చంపాలని ఈ దావీదు ఉంటే ఎక్కడ నా కుమారుడికి ఒక రాజయోగం ఉండదు అని చెప్పేసి తన మనసులో ఉన్న ఈర్ష్య, అసూయ వలన సౌలు దావీదును చంపాలని 22 సంవత్సరాలు పోరాడాడు. దావీదుకి ఎక్కడ కూడా రెస్ట్ ఇవ్వకుండా తరుముతానే ఉన్నాడు. అటువంటి సౌలు అంటాడు దావీదు గురించి, సౌలు దావీదుకు 2 సార్లు దొరికాడు. 2 సార్లు దొరికాడు. ఆ 2 సార్లు దొరికిన ఒకసారేమో వస్త్రపు చెంగును నీటి గుడ్డిని తీసుకెళ్ళిపోయాడు. చాలు అమ్మా, నీటి రెండోసారి వెళ్ళిపోతే అక్కడ సౌలు అంటే చూడండి, మాట చదవండి. 1 సమూయేలు పుస్తకము 24వ అధ్యాయం 16వ వచనం. 1 సమూయేలు పుస్తకము 24వ అధ్యాయం 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమన నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక ఏంటంట, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని నీవు వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకసారి చెప్పకూడదు. హల్లెలూయా. ఏంటమ్మా, దావీదు గురించి దావీదుని ఎవరు నీతిమంతుడు అంటున్నారు? తన ఇంట్లో వాళ్ళు కాదు, తన బంధువులు కాదు, తన శ్రేయోభిలాషులు కాదు.
నువ్వు నాకంటే నీతిమంతుడు అయ్యా. మరి మన గురించి ఎవరు చెప్తారా? అమ్మా, దేవుడి మందిరానికి వెళ్ళే వారికి ఎవరు చెప్తారా? అయ్యా నువ్వు బహు నీతిమంతుడు ఎవరు చెప్తారా? అబ్బే. అంటే మనం ఎలా ఉండాలమ్మా? మన శత్రువులు చేతపడము ఎవరు పిచ్చుకోవాలి? నీతిమంతుడు అనిపించుకోవాలి. ఎప్పుడు నీతిమంతుడు అనిపించుకోవడం అంటే మన శత్రువులను కూడా మనము ప్రేమించినప్పుడు. ఇదిగో మన శత్రువుడు దొరికాడు అనుకో, అమ్మా ఏమనుకుంటా, దొరికాడు రైడు. చాలా మంది లోపలండి ఏదైనా ఒక చిన్న లోపం కనిపిస్తే చాలు, ఒక చిన్న అవిధేత కనిపించిందో చాలు, మనకి బాగా దొరికాడు చూసుకో. ఓ అట్టాటోడు, ఓ ఇట్టాటోడా. అమ్మా ఏంటి, ఒక చిన్న అవరోధమే. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఏమి దొరికిద్దా వీరిని ఎలా నిందలేయాలా, వీరిని ఎలా పరిహాసించాలా అని చెప్పేసి లోకంలో చాలా మంది ఎదురు చూస్తారు. కానీ దావీదు అలా లేడండి. దావీదు అలా లేడు. అందుకనే దావీదు ఏమయ్యాడు? దేవుడు హృదయానుసారుడు అయ్యాడు. మామూలుగా అవుతారా దేవుడు హృదయానుసారుడు అంటే? అమ్మా దావీదంటే శత్రువులు కూడా ప్రేమించే గుండె కలిగిన వాడు దావీదు. హల్లెలూయా. నీ శత్రువులు నువ్వు ప్రేమిస్తున్నావా? నీ శత్రువులు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే నీలో భక్తి అది. నీ పరిస్థితి అంటే నీ గమనం ఏంటి? చాలా మంది ఇదిగో మందిరానికి వెళతారు, కానీ ఇదిగో ఆ ఇంటికి మాత్రం నేను వెళ్ళడం, దాన్ని గడప నేను తొక్కడం, అది చచ్చేదాకా నేను దాని ఇంటికి పోవడం. ఈ ప్రతిజ్ఞ నేను ఇప్పుడు నాకు ఇంచుమించు ఒక 33 సంవత్సరాలు వచ్చినాయి. అనేక సార్లు ఈ మాట ఉన్నా, దాని ఇంటికి నేను వెళ్ళడం, అది చచ్చేదాకా మాట ఏంటి? ఒక చిన్న మాట కోరినప్పుడు ఒక మాసం తక్కువ పడింది అనుకో, ఇక చాలా చాలు అమ్మా, అది చాలు. ఇక నేను ఆ ఇంట్లో భోజనం చేయడం ఏమా, చిన్న విషయాలకి శపించుకునే వాళ్ళు, శత్రువులుగా మారిపోయే వారు నేటి దినాల్లో అనేకము. ప్రేమ క్షమాపణ గురువు లేకపోతే నువ్వేం క్రైస్తవుడు, నువ్వేం క్రీస్తు బిడ్డవమ్మా, నువ్వేం చూపించాలి? ఇదిగో మనం అందరం కూడా పాపములు చేయడం, అపరాధములు చేయడం చచ్చబడి ఉండగా ఇది దేవుడు మనం ఇంకా అపరాధం ఉండగానే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనలో నీతిమంతులుగా మార్చాడు. ఎట్లా? ఇదిగో నా ప్రాచీన స్వభావము నేను విడిచిపెట్టి దేవుడు నమ్ముకున్న తర్వాత, నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత నా ప్రాచీన స్వభావం నీటిలో విడిచిపెట్టి ఒక నూతన స్వభావంగా, ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన ఆత్మ పొందుతున్నాము పైకి లేవాలి. అది అప్పుడు నువ్వు నీతిమంతుడవు. చాలా మంది విడిచిపెడతారు, కానీ సగం విడిచిపెడతారు. ఎడమా పూర్తి విడిచిపెట్టరు, సగమే. ఆదివారం క్రైస్తవుడు, బుధవారం క్రైస్తవుడు, తర్వాత అంతా సినిమాలు, శికారులు, బూతులు, నిందలు, ఇయే. దీన్ని దేవుడు ప్రేమిస్తాడా? అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు ఈ లోకంలో. దావీదు ఇదిగో అయ్యా, నేను కృపాక్షేమాన్ని నేను వేయడం కాదు, కృపాక్షేమాలే, ఆశీర్వాదాలే, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుడు కృపావరాలు నేను ఎక్కడుంటే నా నడికే వస్తాయి. కారణం ఏంటంటే దావీదు బహు నీతిమంతుడు. దావీదు నీతిమంతుడు, శత్రువుడు కూడా క్షమించగలిగిన హృదయం కలిగిన వాడు దావీదు. నేను దినాలలో నీతి ఎట్లా ఉంటుందంటే చూడండి, ఒక మాట చెప్తా. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడంట. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు పిల్లలకి ఇప్పుడు ఐడి కార్డులు కావాలి, స్కూల్కి వెళ్ళాలంటే ఐడి కార్డు చేపించడానికి స్కూల్ టీచర్ని పిలిచి హెడ్ మాస్టర్ పిల్లలతో పాటు ఏ క్లాస్కి ఆ టీచర్ ఉంటుంది అనమాట. వాళ్ళ క్లాస్ టీచర్ని పిలిచి, అమ్మా పిల్లలకి ఐడి కార్డు చేయించాలని చెప్పేసి ముందు ఈ హెడ్ మాస్టర్ ఫోటోగ్రాఫర్ పిలిచాడు. ఫోటో కావాలి కదా, పిల్లలందరూ వేరే ఫోటోలు తెమ్మంటే ఒకటి తెస్తాడు, ఒకటి దాడు. స్కూల్లో ఫోటోలు తీపిద్దామని చెప్పేసి ఫోటోగ్రాఫర్ పిలిచాడు. పిలిచాయా, ఇదిగో పిల్లలకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీయాలి. ఏ ఫోటో తీయాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయాలి. ఫోటోకి ఎంత అన్నాడు. వాడు అన్నాడు 50 రూపాయలు చెప్పాడు. 100 మంది పిల్లలకి అంత చెబుతావా? కాదు, 5 రూపాయలు ఇస్తాడు హెడ్ మాస్టర్. ఏంటి? ఒక్కో పిల్లవాడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసినందుకు హెడ్ మాస్టర్ ఫోటోగ్రాఫర్ తో 50 రూపాయలు మాట్లాడుకున్నాడు. ఎంత? ఇప్పుడు ఒక్కో పిల్లవాడికి ఎంత? 5 రూపాయలు.
ఫోటోగ్రాఫర్ ఏమంటే పిల్లవాడికి 5 రూపాయలు ఇస్తానయ్యా, ఒక 500 మంది 100 పిల్లలు ఉన్నారని చెప్పేసి చెప్పాడు. అయితే ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడు. ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ హెడ్ మాస్టర్ ఆ క్లాస్ టీచర్ పిలిచాడు. పిలిచి, అమ్మా ఫోటోగ్రాఫర్ పిలిచాను, మాట్లాడాను, అతను ఒక్కొక్క పిల్లోడికి 50 రూపాయలు అన్నాడు. ఫోటోగ్రాఫర్ ఏమని చెప్పాడు? 25 రూపాయలు చెప్పింది. ఈ హెడ్ మాస్టర్ ఏమన్నాడు? ఒక్కొక్క పిల్లోడికి 50 రూపాయలు అయితే నువ్వు ఫోటోకి అన్నాడు. సరేనా? ఈ క్లాస్ టీచర్లు క్లాస్ లోకి వెళ్ళి పిల్లలకి ఏం చెప్తున్నారంటే, ఇదమ్మా మన హెడ్ మాస్టర్ గారు పిలిచాడు, మీ అందరికి ఐడి కార్డు ఇవ్వాలంట, కాబట్టి మిమ్మల్ని రేపు మీ ఇంటి దగ్గర నుంచి 75 రూపాయలు తెచ్చుకోమని చెప్పేసి హెడ్ మాస్టర్ చెప్పాడు నాకు అని చెప్పేసి ఈ క్లాస్ టీచరు పిల్లలు చెప్పిందంట. ఏంటంట? 75 రూపాయలని ఈ క్లాస్ టీచరు పిల్లలు చెప్పింది. పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మలు చెబుతారు, అమ్మా ఫోటో అంట దిగాలంట, ఐడి కార్డు అంటే రాజు స్కూల్కి రాయాలంట, మా మాస్టర్ బాబు కూడా రాయాలని చెప్పి హెడ్ మాస్టర్. కాబట్టి అందరిని 100 రూపాయలు తెచ్చుకోమన్నాడు. అమ్మ రేపు ఏంటంట 100 రూపాయలు తెచ్చుకోమన్నాడు ఫోటో తీయడానికి అని చెప్పేసి పిల్లలు సహజంగా ఇంట్లో తల్లికి చెబుతారు, తల్లికి వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పేసి. సరేనా? అస్సలు ఫోటో ఎంత? 25. హెడ్ మాస్టర్ నుంచి టీచర్ దగ్గరికి ఎంత అయింది? 50 అయింది. టీచర్ నుంచి క్లాస్ పిల్లలకి వెళ్ళేసి ఎంత అయింది? 75 అయింది. పిల్లలు ఇంటికి ఎంత తీసుకొచ్చారు? 100. భార్య ఎవరు తక్కువ తిందా? అమ్మా భార్య ఎవరు తక్కువ తిందా? అయ్యా పిల్లకంట ఐడి కార్డు కావాలంట, ఫోటో తీయాలంట, 125 రూపాయలు అయిందంట. ఏదంట? 125. ఎక్కడ 25 రూపాయలు, ఎక్కడ 125 రూపాయలు చెప్పండి. అమ్మ ఏంది ఆయన వందిస్తే 25 రూపాయలు తీసుకున్నానని భార్య ఆశ. మా అమ్మ వందిస్తే 25 రూపాయలు తీసుకున్నానని చెప్పేసి పిల్లడు 75 ఇస్తే ఓ 25 రూపాయలు జోబు వేసుకుందని చెప్పేసి టీచరు 50 ఇస్తే హెడ్ మాస్టర్కి 50 రూపాయలు హెడ్ మాస్టర్. ఈ 50 రూపాయలు హెడ్ మాస్టర్ ఆయనకి ఎంత ఇస్తాడు? 25. నేటి దినాల్లో బయట నేర్పిస్తున్న సమాజం ఇదే, పిల్లలకు నేర్పిస్తున్న బోధ ఇదే. నేర్పించట్లేదా? ఎందరూ నేర్పిస్తున్నారు పిల్లలకి, నానే నీతిగా ఉండాలి, మనము అబద్ధాలు ఆడకూడదు, మనం నీతిగా ఉండాలి అని చెప్పేసి ఎందరో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారు. వేల మీద లెక్కించవచ్చు అటు కుటుంబాలు 7 దినాల్లో. హల్లెలూయా. నానా దొంగలించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అల్లరి చేయకూడదు, దోషుల మాటలు మాట్లాడకూడదు చెప్పేసి ఎందరో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. కానీ దావీదు అలా లేడు. మా దావీదు బహు నీతిమంతుడు. శత్రువు చేతనే శత్రువా ఓ దావీదా, సౌలన్నాడు, దావీదా నువ్వు నాకంటే నీతిమంతుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు ఏమని రాస్తున్నాడు? దావీదు 23 ఏమని రాస్తున్నాడు? ఇదిగో కృపాక్షేమాలు నా వెంటనే వస్తాయి, ఇదిగో నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేదను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసిన. హల్లెలూయా. పునరుద్ధాన దినాన దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇదిగో నువ్వు క్షేమంగా ఉండాలనే కదా దేవుడు తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చాడు. నువ్వు క్షేమంగా ఉండాలని కదా దేవుడిని ఇంతవరకు కూడా నువ్వు ఇంకా దేవుడికి దూరంగా జీవిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. నేటి దినాలని కానీ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా అదిగో ప్రభా దావీదు వల్ల నేను నిన్ను నీ సన్నిధిలో నేను ఆనందిస్తానయ్యా, దావీదు వల్ల నేను దీనత్వాన్ని నేను కలిగి ఉంటాను ప్రభువా, దీనులుగా ఉంటానయ్యా, దావీదు వల్ల నేను ఇదిగో ప్రభా నమ్మకస్తుడుగా నీతిమంతుడుగా నేను ఉంటానని చెప్పేసి నువ్వు దేవుడితో కానీ నువ్వు కానీ యొక్క ఆదివారం దినాడా ఇక పునరుద్ధరణ దినాన్ని ఇక జీవితాన్ని సమర్పించుకున్నావు అనుకో, దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా? అత్యధికంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎందరైతే ఆ విధంగా వారి జీవితంలో సమర్పించుకుంటారో వారి కుటుంబాల చుట్టూ ఎల్లప్పుడు కూడా దేవుడు క్షేమాన్ని, సమృద్ధిని, కృపాక్షేమాన్ని ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్య భాగాన్ని మన విడికిల్లో నీరు కట్టి ఫలింపచేయడు గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థించిన తర్వాత కొనుక్కోబెడదాం.